వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ఏఐటీయూసీ ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీయూసీపై అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి గోదావరికని భాస్కరరావు భవన్లో సింగరేణి ఆర్జీ1 ఏరియాలోని ఓసీపీ 5కి చెందిన ఉద్యోగులు సామెల సుధాకర్, తోట లక్ష్మయ్య, మంతెని మల్లేష్, ఏఐటీయూసీ ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా ఎల్లాగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. అనంతరం మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సింగరేణిలో 1942లో ఆవిర్భవించిందని, ఇది కార్మికులు తమ హక్కులను సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి కార్మిక సంఘమని అన్నారు. ఏఐటీయూసీ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం అనేక పోరాటాలు, సమ్మెలు చేసి హక్కులు సాధించిన చరిత్ర ఏఐటీయూసీకి ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీబీజేకేఎస్ యూనియన్ రాజకీయ జోక్యం, పైరవీల వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పెండింగ్లో ఉండడం వల్ల ఏఐటీయూసీ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టారని, ఇతర యూనియన్లు యాజమాన్యం సంఖ్యలో వచ్చి అడ్డుకున్న ఏఐటీయూసీ కోర్టుకు వెళ్లి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టించడం జరిగిందని ఆయన అన్నారు. ఏఐటీయూసీ 2023లో జరిగిన ఎన్నికల్లో 7వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం దాదాపు 10 నెలలు ఆపి సెప్టెంబర్ 2024లో గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఏఐటీయూసీ వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిపే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందన్నారు. యాజమాన్యం 2024 నవంబర్లో, మార్చి 2025, జూన్ 2025లో నిర్వహించిన సమావేశాల్లో కార్మికులకు చెందిన అనేక సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పుకుందని, మరికొన్ని కమిటీలు వేసి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, కొన్ని సమస్యలను ప్రభుత్వం ద్వారా పరిష్కరించేవి ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సింగరేణి యాజమాన్యం తీసుకెళ్లి పరిష్కారం చేయాలని కోరడం జరిగిందని, ముఖ్యమైన సమస్యలకు స్వంతింటి పథకం అమలు, మారుపేర్ల విజిలెన్స్ సమస్యల పరిష్కారం, ఆదాయ పన్ను కొత్త గణన రావడం కోసం తదితర అంశాలపై ప్రభుత్వంపై యాజమాన్యంపై గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఒత్తిడి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మాదన మహేష్, సహాయ కార్యదర్శి రంగు శ్రేణులు చేరిన వారికి కండువాలు కప్పగా నాయకులు గండి ప్రసాద్, భోగ సతీష్ బాబు, దొంతు సాయన్న, ఎం చక్రపాణి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్, భక్తి శ్రీనివాస్, బ్రహ్మచారి, గుడిశెల నరేష్, అజిం పాషా, ఎర్రవెల్లి రాజయ్య, కలవేన రాజేష్, విజయ్, దేవేందర్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓసీ5 నుండి 3 కార్మికులు చేరడం జరిగింది. మా ప్రభు అన్నట్టుగా కుటుంబం, ఏఐటీసీ కుటుంబం అంటే ఒక తల్లి సంఘంలోకి ఈరోజు వచ్చిన సుధాకర్, లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కుటుంబం, తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు. ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది. కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్, ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం, వాంఛన ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం, కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం, కార్మికుల హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఎర్ర జెండా సంఘం ఏఐటీసీ. కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్ష్య కొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు. మేము ఒక్కడే చెప్తున్నాం, మీరు ఎంత మొత్తుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా మీ గొర్రె దూకడు బెత్తడే అన్నట్టుగా గొర్రె దూకడు ఎప్పుడు బెత్తడే ఉంటుంది. కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం. కార్మికుల కోసమే పుట్టిన యూనియన్,
ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతోనే నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్నటువంటి సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి, చూసుకోండి మీరు. ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది, నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు. కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పి